సో ఎనీథింగ్ మా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు సార్, రియల్ సిటీ ఆడియన్స్కి అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్? యాక్చువల్లీ ఇప్పుడు మన ఈ రియల్ సిటీ ప్రోగ్రామ్ అవుతుందో ఇది నెంబర్ ఆఫ్ ఛానల్స్లో మనకు టెలికాస్ట్ అవుతున్నది. సో దాంట్లో ఏంటంటే మన తెలుగు పబ్లిక్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మెజారిటీ పబ్లిక్లోకి చొచ్చుకెళ్ళిపోయింది. అందుగురించే ఇప్పుడు ఈ రియల్ సిటీ ప్రోగ్రామ్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ మీరు పబ్లిష్ చేస్తున్నారో ప్రాజెక్ట్స్ను ప్రాక్టికల్గా కూడా మనము మీరు విజిట్ చేసి వాళ్ళు ఎంతవరకు హౌ ఫార్ దే ఆర్ డూయింగ్ థింగ్స్ అనేది కూడా మనం చూడాలి. అండ్ మన 2 తెలుగు స్టేట్స్ పబ్లిక్ ఏంటంటే ప్రాపర్టీస్ పర్చేస్ చేయాలంటే మీకు నెసెసిటీ ఉంటే పర్చేస్ చేయండి, నెసెసిటీ లేకపోతే పర్చేస్ చేయొద్దు. మీకు ఏవైతే అవసరం అనుకుంటేనే పర్చేస్ చేయండి. అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే మీ బడ్జెట్కు చూసుకొని సూటబుల్ బడ్జెట్కే ప్లాన్ చేసుకోండి. రీజన్ ఏంటంటే సమ్ టైమ్స్ మాకు ఒక చిన్న ఫ్యామిలీ జస్ట్ అప్పుడే జాబ్లో చేరుతారు, వాళ్ళు వచ్చేసి మాకు గచ్చిబౌలి ప్రాపర్టీ కావాలంటారు. సో వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు మేబీ బాచ్పల్లి కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, లేదంటే సైనిక్పూరి కానివ్వండి, కొంచెం అవుట్స్కర్ట్స్లో విత్ ఇన్ ద బడ్జెట్లో తీసుకోవాల్సిన స్టేజ్లో వాళ్ళు ఆ కన్ఫ్యూజన్లో వచ్చేసి గచ్చిబౌలి ప్రాపర్టీ కావాలంటారు. గచ్చిబౌలి ప్రాపర్టీ అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. ప్రాక్టికల్ చెప్పాలంటే ల్యాండ్ కాస్టే మోర్ దాన్ 70% తినేస్తుంది ఇప్పుడు అక్కడ ఏరియాలో. అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, మన ఫండింగ్ కాస్ట్, మన ఓవరాల్ ట్యాక్సెస్, మన ఓవర్ హెడ్స్ ఇదంతా యాడ్ చేసేస్తే సో ఇట్స్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ ఆడికి వచ్చి కొనే పరిస్థితి కాదు. ఇక్కడికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ లెవెల్లో మనం ముందు వాళ్ళు కొంచెం అవుట్స్కర్ట్స్లో ప్రాపర్టీ తీసేసుకొని దాని తర్వాత ఒక 10 yearsలో వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూసేసుకొని నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళ నియర్ టు దేర్ ఇంకా వర్క్ ప్లేస్ దగ్గర రావడం సంథింగ్ అయినా ప్లాన్ చేస్తే బాగుంటుందని వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనకు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆడ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మనకు ఎక్కడి నుండి కూడా ఫ్యామిలీస్ ఏదైతే వాళ్ళకున్న అపోహలు ఈ పొలిటికల్ సిస్టమ్స్ మీద ఉన్నాయో అవన్నీ మొత్తం పోయాయి. ఇప్పుడు 2 కొత్త గవర్నమెంట్స్ వచ్చాయి. మెజారిటీ పబ్లిక్ అందరు హ్యాపీ. అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ విత్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్. అక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి అన్నీ బాగుంటాయి. హైదరాబాద్ ఫర్దర్ గ్రో అవుతుంది. మీరు చూసారనుకుంటే అందరూ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 monthsలో 50 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ను మనం లీజ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అంటే మొత్తం టోటల్ ఇండియాలో ఏ మెట్రోపాలిటన్ సిటీలో జరిగినంత బిల్టప్ ఏరియాను మనం ఇక్కడ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఒక రూల్ బుక్ ఏంటంటే ఒక 100 square feetకు అప్రాక్సిమేట్గా ఈచ్ సీట్ అంటే ఒక ఎంప్లాయీ ఒక 100 square feet పడుతుంది ఒక ఎంప్లాయీకి. అంటే దాంతో ఏమైంది 50,000 మంది కొత్త మైగ్రెంట్ ఎంప్లాయీస్ మనకు హైదరాబాద్కి వచ్చినట్టే. అంటే ఆ 50,000 మందికి మనం రెంటిన్లో ఓన్ హౌస్ ఏదో ఒకటి మనం ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్. అదేవిధంగా ఒక ఐటీ ఎంప్లాయీ ఆల్మోస్ట్ 2 to 2.5 jobs క్రియేట్ చేస్తారు, సపోర్టింగ్ జాబ్స్. అంటే వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు, హౌస్ కీపింగ్ అవ్వచ్చు, లేదంటే హోటల్స్ వాళ్ళే కావచ్చు, లేదంటే అదర్ ఆల్ సపోర్టింగ్ అంతా 2 to 2.5 అంటే నియర్లీ మనకు 1.5 lakh న్యూ మనకు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టు లెక్క అండ్ న్యూ మైగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నట్టు లెక్క. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక క్వార్టర్ అట్లా వస్తే ఒక సంవత్సరంలో ఎంత వస్తారు. మరి ఇది ఒక ఈ ఫీల్డే, మరి మన ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, అండ్ మనకు హాస్పిటల్ ఇండస్ట్రీ. బికాస్ హాస్పిటల్స్లో ఈ మెడికల్ ఫీల్డ్లో ఏషియాలో ది బెస్ట్ లొకేషన్, ది బెస్ట్ ప్లేస్ ఇస్ ద హైదరాబాద్. అంటే ఎన్నో న్యూ పెద్ద హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ ఎన్నో వస్తున్నాయి. దాంతో కొన్ని 1000 మంది డాక్టర్స్ కానివ్వండి, మెడికల్ సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరూ వస్తున్నారంటే అదొక మేజర్ ఇండస్ట్రీ లాగా క్రియేట్ అవుతుంది. ఆ మెడికల్ ఇండస్ట్రీ అట్లా క్రియేట్ కావడంతో హైదరాబాద్ బికమే మనకు ఒక హెల్త్ టూరిజం సెంటర్ లాగా అవుతున్నది. అంటే హాఫ్ ఆఫ్ ద ప్రపంచం నుంచి ఈరోజు హైదరాబాద్కు ట్రీట్మెంట్ గురించి వస్తున్నారు. ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు 3-4 months ఇక్కడ ఉంటున్నారు. దే డోంట్ మైండ్ టు పే 5 lakhs rupees per month. అంటే మనకు మామూలుగా 70-80 వేల రూపాయల ప్రాపర్టీకి 4 లక్షల వాళ్ళు రెంట్ పే చేస్తున్నారు. పే చేసి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఉండి టోటల్ ట్రీట్మెంట్ చేంజ్ చేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇట్లా కొన్ని 1000 మంది ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో మన వేరియస్ కంట్రీస్ వాళ్ళు వచ్చి స్టే చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. రీజన్ ఏంటంటే ఇదే ట్రీట్మెంట్ వాళ్ళు ఇప్పుడు లండన్కో, యూరోప్కో లేదంటే అమెరికా వెళ్ళిపోతే మన ఇక్కడ అయ్యే కాస్ట్ కన్నా 10 times ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఎట్లా చూసుకున్నా కూడా ఏంటంటే హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఆల్ అడ్వాంటేజ్. ఎక్కడ ఇప్పుడు సేమ్ టైం ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ను తక్కువ అంచనా వేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసింది. ఈ గవర్నమెంట్ కూడా ఏమైనా తెలంగాణ స్టేట్కి ఏమవుతుంది, మోర్ దెన్ 80%, 90% ఆఫ్ ద రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఈ డబ్బులు మనం రూరల్ ఏరియా డెవలప్ చేసుకోవాలి, మనం మిగతా యాక్టివిటీ డెవలప్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ 100% ఎవరు కూడా ఫోకస్ చేయాల్సిందే. హైదరాబాద్ను అర్బన్ డెవలప్మెంట్ చేయాల్సిందే. ఇక్కడ మనం ట్రాఫిక్ చూసుకోవాల్సిందే, కొత్త ఫ్లేవర్స్ రావాల్సిందే, మెట్రోలు పెరగాల్సిందే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే. ఇక్కడ మనకైతే అంబియన్స్ ఏదైతే కో ఎగ్జిస్టెన్స్ అంటే వేరియస్ కమ్యూనిటీస్, వేరియస్ రీజన్స్తో అయితే కమ్యూనిటీ ఉంటున్నామో మనం ఆ ఎగ్జిస్టెన్స్ అట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ హైదరాబాద్ విల్ మూవ్ ఫర్దర్ అప్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ తెలుగు ఫ్యామిలీస్కి ఏంటంటే మీరు హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే మీరు డిసిషన్ తీసుకోండి,
కొనేసుకోండి, మీ అవసరం బట్టి తీసుకోండి. సో ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గాయి. సూపర్, ఇంత పాజిటివ్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.